దుర్గగుడిలో దేవాదాయ శాఖ మంత్రి ఆకస్మిక పర్యటించారు. క్యూ లైన్లో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలపై మంత్రి స్వయంగా భక్తులను అడిగారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు భక్తులు చేయడం వల్ల భక్తులు వివరించారు. విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు వస్తువులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన జరిపారు. క్యూలైన్లో భక్తులకు మంచినీళ్లు అందుతున్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం బాగా జరుగుతుందా లేదా అని క్యూలైన్లో నిలబడి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులు తమకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గతంలో కంటే మరింత మెరుగ్గా అమ్మవారి దర్శనం లభిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. వసతులు కూడా మెరుగ్గా ఉన్నాయని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్న తీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రతిరోజు 3-4 సార్లు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని, వారు సూచించిన ప్రకారం అదనపు సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేయమని పదే సూచిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేశారు. ఆ దిశలో ఉత్సవాలు జరిగే మిగిలిన రోజుల్లో మంచినీళ్లతో పాటు పాలు, మజ్జిగ కూడా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి దీమ తల్లి హారతలతో పాల్గొన్నారు. దుర్గమ్మవారి ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ కలిసి సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఈరోజు అన్నప్రసాదం మధ్యాహ్నం వరకు చేసినటువంటిది 18,000 అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఉదయం కట్టు పొంగలి 9,000 మందికి కట్టు పొంగలి వితరణ చేయడం జరిగింది. అది ఉదయం చేశారు. 10:30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు 18,000 మందికి అన్నప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది. 90,000 లడ్డులని విక్రయించడం కూడా జరిగింది. అడిగిన వారికి లేదనకుండా 90,000 లడ్లు ఇవాళ సాయంత్రం వరకు అందరికి కూడా విక్రయించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు వరకు ఈ కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. మిగిలినటువంటి 6 రోజుల కార్యక్రమం కూడా సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఈరోజు కొంతమేర స్వచ్ఛంద సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు పాలు 4,000 లీటర్లు, 3,000 లీటర్ల మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వచ్చి క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి వితరణ చేసి వారు కూడా సరఫరా చేయడం జరిగింది.